జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం భీమవరం రాఘవరావు సార్ గారు అందించినటువంటి బెంగళూరు కైవార నారాయణ తాతయ్య గారి సందేశాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము. వారు ఏమంటున్నారంటే, మంత్ర ధ్యాన ధారణ అష్టాంగ యోగాలను అభ్యాసం చేసిన, కందమూలాలను తింటూ అరణ్యాలలో సంచరిస్తూ ఉన్న, ఉపవాసాలు ఆచరిస్తున్నా కూడా మనోనిగ్రహం లేకపోతే జీవన్ముక్తి కలగదు అని వారు మనకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తున్నారు. మరి ప్రపంచంలో ఈ లోకంలో చూస్తే అనేక మంది గురువులు ఉన్నారు. వారిని ఎంతోమంది ఆశ్రయిస్తూ ఉన్నారు. వారు చెప్పిన బోధనలను పాటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది గురువులు శిష్యులకు మంత్రోపదేశాన్ని ఇస్తూ ఉంటారు. ఏకాక్షరి మంత్రమని, ద్వాదశి మంత్రమని, పంచాక్షరి మంత్రమని, అష్టాక్షరి మంత్రమని, ఇలా రకరకాల మంత్రాలను ఇస్తూ ఉంటారు. ఓం అని, ఓం నమః అని, ఓం నమః శివాయ అని, ఓం శ్రీ మాత్రే నమః అని, ఇలా రకరకాల మంత్రాలను ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినా కూడా మనోనిగ్రహం లేకపోతే జీవన్ముక్తి అనేది కలగదు అని కైవార తాతయ్య గారు మనకు చెప్తున్నారు. కాబట్టి చక్కని సద్గురువును ఆశ్రయించాలి. గురువులు ఎంతోమంది ఉన్నారు, కానీ సద్గురువు అనేవారు మాత్రమే మనకు సత్యాన్ని బోధిస్తారు. కాబట్టి మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మరి సత్యం అంటే ఏమిటి? సత్యమైనది ఏమిటి అంటే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ, పరబ్రహ్మ, విశ్వాత్మ, మూలాత్మ, సర్వాత్మ అని అనేక రకాలుగా మనము పిలుచుకుంటూ ఉంటాం. మరి పతంజలి మహర్షి వారు కూడా మనకి అష్టాంగ మార్గాన్ని అందించారు. ఏమిటది? నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని అష్టాంగ మార్గాలను, సాధకునికి 8 మార్గాలను వారు సూచించారు. అలాగే బుద్ధుల వారు కూడా మనకి 8 మార్గాలను, సాధకునికి 8 మార్గాలను అందించారు. వాటినే వారు కూడా అష్టాంగ మార్గాలు అని చెప్పడం జరిగింది. వారు ఏమని చెప్పారు? సరైన దృక్పథాలు, సరైన సంకల్పాలు, సరైన వాక్కు, సరైన కర్మ, సరి అయిన జీవనోపాధి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా ధ్యానమే ముఖ్యమని చెప్తున్నారు, కానీ వీటితో పాటు మనోనిగ్రహం కూడా ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ మనోనిగ్రహం అనేది ఏంటి అంటే, మనలో ఉన్న అరిషట్ వర్గాలను మన అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. మరి మనసుకి మనము బానిస అవ్వకూడదు. మనస్సే మన బానిస అవ్వాలి. అంటే మనసు చేతిలో మనం ఉండకూడదు, మన చేతిలో మనసు అనేది ఉండాలి. మరి ఈ అరిషట్ వర్గాలను నిరోధించుకుంటేనే మనము ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా ఎదగగలుగుతాము. మరి ఈ అరిషడ్ వర్గాలు పూర్తిగా తొలగుతాయా అంటే తొలుగుతాయి, కానీ వాటిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో, మన ఎదుగుదలకు, మన ఆధ్యాత్మిక మార్గానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా మనము ఆ అరిషట్ వర్గాలను ఉపయోగించుకోవాలి. అంటే మన కళ్యాణానికి, లోక కళ్యాణానికి మాత్రమే మనము వినియోగించుకోవాలి. అంతేగాని కోరికల కోసము, లోక విషయాల కోసము, లోక వాసనల కోసము ఆ అరిషడ్ వర్గాలను అనేది మనము ఉపయోగించుకోకూడదు అని మనము ఇక్కడ తెలుసుకోవాలి.
ఇంకా ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో 34వ శ్లోకంలో అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని ఈ మనస్సు అనేది చంచలమైనది కదా, మరి మనము దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి కృష్ణ అని అర్జునుల వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సదుష్కరం అని అంటున్నారు. దీని తాత్పర్యం ఏమంటే, ఓ కృష్ణ, మనసు చంచలమైనది మరియు విక్షోభమును కలిగజేయునదియు మరియు బలవంతమైనది మరియు దృఢమైనది కదా, దానిని నిగ్రహించుట ఎలా? మరి మనసు ఎంతో చంచలమైనది కదా, ఎలా నిగ్రహించగలము అని అడుగుతున్నారు. మనస్సును నిగ్రహించడం అంటే గాలిని పట్టుకొని అణిచిపెట్టడం అంత కష్టం కదా, మరి దానిని ఎలా మనము నిగ్రహించగలము అని నేను అనుకుంటున్నాను అని ఇక్కడ అర్జునుల వారు శ్రీకృష్ణుల వారిని అడగడం జరిగింది. మనసు ఎంతో అణిచిపెట్టడం అనేది ఎంతో కష్టసాధ్యమైన పని అని ఇక్కడ అర్జునుల వారు అడుగుతున్నారు. దానికి 35వ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? అభ్యాస వైరాగ్య తన్నిరోధ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని కృష్ణుల వారు చెప్తున్నారు. ఇంకొకసారి చెప్పుకుందాం. ఇక్కడ కొంచెం నేను పొరపాటు చదివాను, ఏమీ అనుకోవద్దు, సారీ. అసంశయం మహాబాహో మను దుర్విగ్రహ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నేను పై శ్లోకం ఇది కలిపి చెప్పాను, సారీ అండి. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారు అంటే, మనకి ఇక్కడ తాత్పర్యం ఇంపార్టెంట్. నేనేదో కొంచెం శ్లోకం చెప్దామని ప్రయత్నం చేశాను. గొప్ప బాహువులు గల ఓ అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే మరియు మనస్సు చంచలమైనదే, ఇచ్చట ఎలాంటి సంశయము లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను ఈ మనస్సును నిగ్రహించవచ్చును అని కృష్ణుల వారు అర్జునుల వారికి చెప్పడం జరిగింది. మరి అభ్యాసం అంటే తీవ్రమైన ధ్యాన సాధన, అలాగే వైరాగ్యం అంటే కుటుంబం మీద, సంఘం మీద మనకు వైరాగ్యం కలగాలి. అటువంటి వైరాగ్యం కలిగినప్పుడు మనకి ఈ మనస్సును మనము నిగ్రహించటం అనేది సాధ్యమే అని కృష్ణుల వారు అర్జునుల వారికి చెప్పడం జరిగింది. అభ్యాసం అంటే రోజు మనము 3:30 గంటల బ్రహ్మ ముహూర్తం లేచి స్నానం చేసి 4 గంటల నుండి 6:30 గంటల వరకు రోజు జూమ్ మీటింగ్లో మనము తీవ్రమైన ధ్యాన సాధన చేస్తున్నాం. అలాగే ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరం వెళ్తున్నాము, కట్టాలు పెడుతున్నాము. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెట్టినా గురువు గారు వీరరాఘవరావు సారు, అలాగే గురుమాత రాజలక్ష్మి మేడం వారు కూడా ఎక్కడ క్లాసులు నిర్వహిస్తున్నా కూడా వెళ్తూ ఉన్నాము. ఎక్కడ అవకాశం ఉంటే మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తూ ఎంతో తీవ్ర సాధన చేస్తున్నాము, ఆత్మజ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నాము. మరి ఈ నెల నేను రాత్రికి భీమవరం వెళ్తున్నాను. మే 1, 2, 3 తారీఖుల్లో నేను ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ పొందడానికి భీమవరం వెళ్తున్నాను. ఇలా ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వారు వెళ్ళి అభ్యాసం చేస్తూ ఉన్నాము. అలాగే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, అలాగే పిల్లల మీద కూడా వ్యామోహం తగ్గించుకోవాలి. అలాగే వస్తువుల మీద కూడా మనము వ్యామోహాన్ని తగ్గించుకుంటే మనకు మన ఎదుగుదలకు అంటే ఆత్మ ఎదుగుదలకు ఏవి ఉపయోగమో, ఏవి సహాయపడతాయో వాటి మీద మనము వ్యామోహాన్ని పెంచుకోవాలి. అంతేగాని ఈ ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం పెంచుకోకూడదు. అప్పుడే మనకి మనో నిగ్రహం అనేది
కలుగుతుంది అని మనకి ఈ కైవారం తాతయ్య వారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి విషయాలు మనము గురువులు సద్గురువులు చెప్పిన బోధనలను, అలాగే యోగులు యోగీశ్వరులు చెప్పినటువంటి సందేశాలను మనము విని ఆచరణలో పెడుతూ ఉంటే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. దుఃఖం నుండి బయటపడతాము. దుఃఖం లేని జీవితమే భోగము. అంతేకాని ప్రాపంచిక వస్తువులు విషయాల వల్ల మనకి సుఖము భోగము అనేది లభించదు. అవన్నీ కూడా తాత్కాలికమే. మరి మనము ఏదైతే మనము ఆచరణలో గురువులు చెప్పిన సందేశాలను ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడే మన ఆత్మ కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాలను తెలుసుకొని మనము చక్కగా ఆచరణలో పెట్టుకొని మన జీవితం ఆనందంగా జీవిద్దాం. మరి ఇటువంటి సందేశాలను నాకు ప్రతిరోజు జూమ్ సెక్షన్లో అందిస్తున్న భీమవరం దంపతులు గురువులకు నా ఆత్మ ప్రణామములు, ధన్యవాదములు. మరి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. మీరు కూడా 10 మందికి పంచండి. మనము ఆనందంగా ఉండడమే కాదు, అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు మనము సహాయపడాలి. అందరినీ దుఃఖం నుండి బయటపడేలాగా చూడాలి. అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి వచ్చేలాగా మనము ప్రయత్నించాలి. ఇదండి నేను కోరుకుంటున్నది. మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.